హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు షేక్ మహబూ ఛానల్. మీరు ఎవరైనా నా ఛానల్ని చూడకపోతే చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మా పాప ఒక 10 days ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్స్ చేసి మంచి మంచి కర్రీస్ మీకు పెడుతుంది. ప్రతిరోజు ప్రతి ఒక్క కర్రీ మీకు నేను చూపిస్తూ ఉంటాను. ఈరోజు ఫిష్ కర్రీ చేసింది. సండే చూడండి. వావ్, అద్రిపోయేలా చేసేసింది. ఇది ఎలా చేయాలి ఏంటనేది దీని తయారు విధానాన్ని మొత్తం మీకు పెడుతున్నా, చూసేయండి. థ్యాంక్ యూ. సో మనం నీట్గా వాష్ చేసేసుకున్నాం ఫిష్ని. ఇందులో ఒక 1 స్పూన్ వరకు పసుపు అండ్ 1 tablespoon salt and ఫిష్కి కొంచెం మనం కారం ఎక్కువ వేసేద్దాం. ఒక 3 spoons వరకు కారం, అల్లం పేస్ట్ 1 spoon. ఇక్కడ మనం దీన్ని మొత్తం నీట్గా మ్యారినేట్ చేసుకొని ఒక 1 hour పక్కన పెట్టేసి తర్వాత ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అన్ని పీసెస్కి మసాలా పట్టేలాగా మనం నీట్గా కలిపేసుకొని సో అప్పుడు దాన్ని పక్కన పెట్టుకోవచ్చు. సో చూసారుగా అందరూ ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. నాలాగా కలిపేసుకొని ఇంత నీట్గా. ఇప్పుడు కొంచెం ఈ పీసెస్ని ఒక 1/2 hour పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఇందులో కొంచెం జీలకర్ర వేసి ఆయిల్ వేసి మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాదు, ఫ్రై చేసుకోవాలి. మనం స్టవ్ మీద ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆనియన్స్ వేసేద్దాం. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి మనం వేసేద్దాం. ఓకే, దాంట్లో ఇట్లా వచ్చింది బాగుంటుంది. ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర. ఇందులోనే జీలకర్రని యాడ్ చేసిద్దాం. 2 tablespoons వరకు వేసాను. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇట్లా చూసారా ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉడికిపోయినాయి మన ఆనియన్స్. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి సో మనం కలిపి పెట్టుకున్న ఫిష్ మొత్తం ఎందులో అయితే కుక్ చేస్తున్నామో ఆ గిన్నెలోకి మార్చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని, ఆనియన్ పేస్ట్, ఇది కూడా వేసేసేయాలి. నాలాగా వేడివేడిగా ట్రైస్ చేయకండి, ఇలా చేయకాలుతుంది మధ్య మధ్యలో. ఎంత పోస్తుందో, నేను వీడియో కోసం అని చెప్పేసి ముందే మిక్సీ పట్టేశాను. అలా కాకుండా కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోండి మీరు. ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసేస్తాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ అంతా ఇందులో కరిగి
ఒక్కసారి మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత దీన్ని కదిలించొద్దు ఫ్రెండ్స్, ముక్కలు ఇరిగిపోతాయి. ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్, ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. సో ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదా, ఇంకొకసారి కలిపేసుకొని మనం దీనిపైన ఒక లిడ్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. డన్. మనం ఒకసారి చెక్ చేద్దాం. వావ్, ఎంత నీట్గా ఉడుకుతుందో. సో ఇప్పుడు మనం గంట పెట్టొద్దు ఫ్రెండ్స్ దీనికి. ఓకే, మనం గంట పెట్టి ఇందులో తిప్పితే ఆ పీస్ అనేది ఇరిగిపోద్ది. కాబట్టి మనం ఇలా కొంచెం షేక్ చేసుకొని మళ్ళీ కొంచెంసేపు ఉంచేద్దాం. సో ఇప్పుడే పైకి కొంచెం ఆయిల్ వస్తుంది. ఇంకొంచెం ఆయిల్ బయటికి వచ్చేసాక మనం మసాలా వేసేసి దింపేద్దాం. మళ్ళీ కొంచెం సేపు ఒక 5 minutes ఉంచుదాం. ఇప్పుడే పైన ఆయిల్ వస్తుంది, చూపించు క్లోజ్లో. ఆయిల్ వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఫిష్ మసాలా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్, కాబట్టి ఘాటుగా బాగుంటుందని 1 tablespoon వేసాను. ఆల్మోస్ట్ మన కర్రీ 95% ఉడికిపోయింది. ఇంకొక 5 minutes పెట్టేసి ఇప్పుడే మసాలా యాడ్ చేసాం కాబట్టి తర్వాత మనం బంద్ చేద్దాం. నెక్స్ట్ మన ఫిష్ కర్రీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్ మన ఫిష్ కర్రీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తినేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు మన కర్రీని ఫైనల్ లుక్ చూడండి ఎలా ఉందో. వావ్, సూపర్. చూస్తుంటేనే నోరూరిస్తుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం.